చేసుకుంటాడు. అంతకు మించి ఇంకేమీ ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. శేషు గారు, సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎవరైతే సమస్యలను ఏకరువు పెడతారో లేదా సమస్య ఉందని చెప్తారో వాళ్ళందరిపైన ఇట్లాంటి చర్యలకు పాల్పడము, ఒకవైపు నిధులు దారి మళ్లించారు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, మా నిధులు మాకు ఇవ్వండి, పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయి, గ్రామాల్లో అభివృద్ధి లేదంటూ కూడా సర్పంచ్లు ఎంతో కాలంగా వాళ్ళు తమ డిమాండ్లు చెప్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళకి సాంత్వన చేకూర్చేలాగా చేయకుండా ప్రభుత్వము అదే పరంపర ఇందాక కీర్తన్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఎవరైతే ఎలుగెత్తుతారో వాళ్ళ గొంతు నొక్కడము లేదా వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇట్లా ఆ పరంపర కొనసాగించింది అనుకోవచ్చా ఇవాళ? 100% అండి, 100%. ఏదైతే సర్పంచులకి రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో డైరెక్ట్ గా రాష్ట్ర అకౌంట్ కాకుండా సర్పంచులు పంచాయతీ అకౌంట్ కి వెళ్ళాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి అని ఏదైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ లీడర్ గా ఉండగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. మీకు గుర్తుందో లేదో, గాంధీజీ కలలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని దీన్ని తీసుకొస్తాను, అది సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏర్పాటవుతుంది, మీకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నిజమైనటువంటి గాంధీ కళలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నేను తీసుకొస్తాను, దేదీప్యమానంగా పంచాయతీల్ని డెవలప్ చేస్తానని చెప్పేసానని చెప్పాడు. చెప్తే నిజమే కదా అని చెప్పేసానని అందరూ అనుకున్నారు. అనుకున్న తర్వాత బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్కడెక్కడికో పోయేది లేదండి. మా పంచాయతీల్లో, చుట్టుపక్కల పంచాయతీల్లో గతంలో ఒక 40 ఏళ్ళ నుంచో 50 ఏళ్ల నుంచో దాచినటువంటి సొమ్ములు ఏవైతున్నాయో 50 లక్షలనో 25 లక్షలనో ₹1 పంచాయతీ కెపాసిటీని బట్టి మేజర్ పంచాయతీలు అయితే కాస్త ఎక్కువ అమౌంట్లు ఏదైతే ఉన్నాయో కనీసం ఒక ఆడిట్ లేకుండా, ఒక సెక్రటరీకి చెప్పకుండా, ఒక సర్పంచ్కి చెప్పకుండా, అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళ డబ్బుల్ని పంచాయతీల నుంచి ఇలా బటన్ నొక్కి ఎలా దొబ్బేశాడండి ముఖ్యమంత్రి. గ్రామ సభలో ఆమోదం పొందాలి, గ్రామ సభ ఆమోదం తీసుకోవాలి, తీర్మానం కూడా చేయాలి, ఇలా ఎన్నో ఉన్నాయి, సర్పంచ్ సంతకం ఉండాలి. అవును, అదే అన్నానండి. ఓ సర్పంచ్ గారి సంతకం ఉండడం కానీ, లేకపోతే సెక్రటరీ ఒక పంచాయతీ తీర్మానం పెట్టి ఒక తీర్మానం కాపీ తయారు చేసి దేనికి ఎంత బడ్జెట్లు పెడుతున్నాం, దీనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పేది కానీ, ఈవెన్ అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడాను మనం ఓచర్లు రాసి ఇచ్చినా కూడాను దానికి సంబంధించి ఆడిట్ అనేది సోషల్ ఆడిట్ ఉంటుంది. ఇవేమీ లేకుండా గంపగుత్తగా ఒక్క బటన్ తోని మొత్తం పంచాయతీల్లో సొమ్మునంతరం కూడా అతను లాగేసుకున్నాడంటే ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మెజారిటీ 90% మేమే గెలిచాము, వార్డు మెంబర్లు మేమే గెలిచాము, మా పార్టీ గెలిచింది, సర్పంచులంతా మా వాళ్ళే ఉన్నారని చెప్పి. సరే, మీ వాళ్ళే ఉన్నారు కదా, మీ వాళ్ళు అన్నప్పుడు అవసరమైతే అదనంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పంచాయతీని డెవలప్మెంట్ చేసేదని పోయి, ఏదైతే పంచాయతీల్లో రూపాయి కూడగట్టుకున్న సొమ్ము ఏదైతే లేడీస్ అందరూ కూడా డ్వాక్రా మహిళలు ఏదైతే పెన్షన్ వస్తుందని అభయహస్తం డబ్బులు రూపాయి కూడగొట్టుకున్నటువంటి 2200 కోట్లు ఎట్లా దొబ్బేశాడో ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల నిధులన్నీ కూడా ఆ రకంగా దొబ్బేసి, కనీసం పంచాయతీ సర్పంచ్ అంటే గ్రామ పెద్ద, మొదటి పౌరుడు మనకి, ఆయన మాటకే చాలా వాల్యూబుల్ ఉంటుంది. ఈవెన్ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఒక పోలీసు రావాలన్నా కూడా పంచాయతీ సర్పంచ్ గారికి చెప్పి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ పంచాయతీ సర్పంచులు అంటే ఏంటంటే ఎంత అవమానకరం అంటే, ఊళ్ళో అత్యంత అవమానకరమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ ఈ రోజు గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఎంతటి అవమానం అంటే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు అతను ఖర్చు పెట్టి అప్పులు చేసి సర్పంచ్ అయ్యి కనీసం బయట రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఈ రోజున సర్పంచ్ లేరండి. ఎందుకంటే ఒక స్ట్రీట్ లైట్ వేయాలన్నా కూడా వేయలేనటువంటి దుస్థితిలో సర్పంచులు ఉన్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 20,000 కిలోమీటర్ల పాటు సీసీ రోడ్లేసి, ఎల్ఈడి లైట్లేసి, ఎక్కడక్కడ పొడి చెత్త తడి చెత్త పెట్టడంలో కానీ, చెత్త ద్వారా ఇది సంపదను సృష్టించేటువంటి కర్మాగారాలు తయారు చేయడం కానీ, ఇవన్నీ చేసి అనేకమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ప్రభుత్వం తెలుగుదేశం జరిగితే, ఇతను వచ్చిన తర్వాత సీసీ రోడ్ల సంగతి దేవుడికి అట్లీస్ట్ ఒక ఎల్ఈడి బల్బ్ పోతే వేయలేనటువంటి దుస్థితిలో సర్పంచులు ఉండి ఓపుకు పడి ఆఖరికి ఢిల్లీ అంతా కూడా పైన ఢిల్లీలో కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడో, కన్సర్న్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఇక ఈ రాష్ట్రానికి ఆడిట్కి వచ్చినటువంటి పరిశీలనకు వచ్చినటువంటి బృందం, కేంద్ర బృందం వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఏలూరు జిల్లాలో మన్యం ప్రాంతం, బుట్టాయిగూడెం అనేటువంటి ప్రాంతంలో కూడా వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా నిధులన్నీ కూడా పక్కదారి పట్టినాయి, సర్పంచుల నిధులన్నీ కూడా గోల్మాల్ అయినాయి అని వాళ్ళు క్లియర్ గా రిపోర్ట్ అంతా రాసుకుని వెళ్ళినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి ఏదైతే ఆ టైంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఉందో, ఆ ఇబ్బందికి సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో
మరలా దాన్ని పక్కదారి పట్టించడం కోసం అని చెప్పని లోకేష్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టారు, ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ ను వైరల్ చేసి సమస్యని పక్కదారి పట్టించి ఈ సమస్యని తీసుకొచ్చి లోకేష్ గారి అరెస్టు ఆ కేసులో పెట్టారు, ఈ కేసులో పెట్టారు అంటే జనాల్ని ఏమార్చడానికి మైమార్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఈ రోజు చివరి బడ్జెట్ ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, ఆయనే చెప్పేసాడు ఓడిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు దిగిపోవటానికి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానని. మొన్న 50 నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లాలో దెందులూరులో సభ పెడితే పట్టుమని 1,00,000 మంది రాలా. నిన్న మా నియోజకవర్గంలో చింతలపూడిలో కేవలం వాళ్ళ 50 నియోజకవర్గాల్లో పెట్టినటువంటి సభకి ఎంత జనం వచ్చారో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టినటువంటి పరిధిలో పెట్టినటువంటి సభకి దానికన్నా ఎక్కువ వచ్చారు. 15 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. ఈ వాళ్ళు స్కూల్ బస్సులు తీసుకుని బస్సుకు 10,000 ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సులు లాక్కుని నిర్బంధంగా ఎవరైతే ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందు రోజు మచ్చర్లు వేసుకుని తీసుకుని తరలిచ్చినా కూడా ఆ జనం రానటువంటి పరిస్థితి, ఈయన బైక్ పెట్టుకోగానే పరుగులెత్తిన పరిస్థితి. కానీ నిన్న ఎర్రటి ఎండలో భోజనాలు కూడా పెట్టిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ సభలో. చూడండి, కావాలంటే మీరు రిపోర్టర్స్ అడగండి. కానీ ప్రజలందరూ కూడా అంత ఎండలో కూడా 3:30 గంటలకి చంద్రబాబు నాయుడు గారు హెలీప్యాడ్ మీద నుంచి వస్తే ఆయన మాట్లాడినంత సేపు కూడా 1,00,000 మంది జనం వేదిక దగ్గర అలాగే ఉండిపోయారని కదలకుండా ఆయన మాట్లాడినంత సేపు కూడా జనాల జయ ద్వారాలతో ఆయనకు మద్దతు తెలియజేశారు. ఆయన కూడా ఆ సభలో మాట్లాడినంత సేపు చాలా హుషారుగా నవ్వుతూ మాట్లాడారు. నేను ఈ సభ చూసిన తర్వాత నేను ఈ జిల్లాలో ఏదైతే 2014 మ్యాజిక్ ఉందో 15 మరలా మనం గెలుస్తామనే నమ్మకం నాకు వచ్చిందని మాట్లాడినటువంటి సందర్భం. ఈ రోజు కూడా సర్పంచులు వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు, మా నిధులు మాకు ఇవ్వండి, డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఇవ్వండి, మా నిధులు మాకు ఇవ్వండి, మాకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వండి, ఏదైతే 13-14 సంఘం ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయో వాటిని విడుదల చేయండి, మా నిధులు మీరు వాడేశారని చెప్తున్నారు. పోనీ లేనిపోని ఏం అడగట్లేదు, గొంతరమ్మ కోరికలు అడగట్లేదు, లేకపోతే మా ఊర్లన్నీ కూడా మీరు స్మార్ట్ సిటీలు చేసేయండి అని అడగట్లేదు. వాళ్ళ కనీస హక్కుల కోసం అడుగుతా ఉన్నారు. హక్కులు అడుగుతున్నా కూడా వాళ్ళ కనీసం ఈ రకంగా అరెస్టులు చేసి నిర్బంధాలకు గురి చేసి, అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏమైపోయిందంటేనండి, ఒక పక్కనే చంద్రబాబు నాయుడు గారు పోటీ అయింది, రెండో పక్క లోకేష్ గారు పోటీ అయింది, మూడో పక్క పవన్ కళ్యాణ్ గారు పోటీ అయింది, నాలుగో పక్క అంగన్వాడీలు పోటీ అయింది, ఐదో పక్క మున్సిపల్ కార్మికులు పోటీ అయింది, ఆరో పక్క వాలంటీర్లు పోటీ అయింది, ఏడో పక్క ఏమో భవన నిర్మాణ కార్మికులు పోటీ అయింది, ఎనిమిదో పక్క ఏమో ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా అన్సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా అంటే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి ఎవరైతే ఒక్కళ్ళని కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద ఆఖరికి ఇప్పుడు ఎంప్లాయీస్ ఏదో బండి ఉన్నారని ఎవరో కూడా ఈరోజు స్టేట్మెంట్ ఏదో చూశారు, మేము సిద్ధమయ్యేమో దీనికి దానికి అని చెప్పేసి. అంటే మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించిన వాళ్ళని అరెస్టులు, ఇంకా గట్టిగా పోరాటం చేసిన వాళ్ళని ఏదైతే నందం సుబ్బయ్య చంపేసినటువంటి పరిస్థితి ఉందో ప్రొద్దుటూరు దగ్గర, అలాంటి పరిస్థితులు చంపేసేటువంటి పరిస్థితులు. కిరణ్ అనేటువంటి యువకుడు అక్రమ ఇసుక రవాణా మీద, వరప్రసాద్ అనే యువకుడు ఇసుక రవాణా మీద మాట్లాడితే స్టేషన్ లోనే శిరోమండనం చేసినటువంటి పరిస్థితి. మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ నే పిచ్చోని చేసి చంపేసినటువంటి పరిస్థితి. జడ్జి రామకృష్ణ గారి పరిస్థితి మనం చూసాం, అనితారాణి గారి పరిస్థితి మనం చూసాం. అంటే ఎవరైతే కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయటాలు, అరెస్ట్ చేయటాలు, కేసులు పెట్టటాలు, దౌర్జన్యాలు చేయటాలు, ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా కాస్త భయాందోళనతో బయటకు రానటువంటి పరిస్థితిలో ఇతను ఇంకా ఓడిపోతాడో, ఇంకా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రంలో 100కి 200% అధికారంలోకి రాబోతోంది అనేటువంటి నేపథ్యంలో అందరూ కూడా ధైర్యం చేసి ఈ రోజున బయటకు వస్తాం మొదలెట్టారండి. కాబట్టి ఈ పాప సర్పంచులు ఎంత చేసినా ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి 10 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొన్న దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా ధర్నాలు 45 రోజులు 50 రోజులు చేసినట్టు కనీసం ₹1 ₹10 పెంచేటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఎస్మా ప్రయోగించి వాళ్ళని టెర్మినేట్ చేస్తామని అంగన్వాడీలు ఏదైతే 45 రోజులకు సంబంధించినటువంటి ధర్నాని, వాళ్ళ దీక్షల్ని, వాళ్ళ యొక్క సమ్మెని వీళ్ళు ఎలా అయితే అణిచివేసి వాళ్ళ విధుల్లో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారో, సర్పంచులు కూడా మీరు గనక మాట వినకపోతే మిమ్మల్ని అవసరం అయితే పోయిన డబ్బు మీరే కొట్టేశారని మీ మీదే కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామా అనేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు వెనకాడరు. అందులో ఏమాత్రం అనుమానం లేదు, వీళ్ళ క్యారెక్టర్ అలాంటిది. కాబట్టి సర్పంచులు 3 నెలలు ఉప్పు పట్టండి, మనందరి ప్రభుత్వం వస్తుంది. మీరు ఏ పార్టీ అయినా కూడా సర్పంచులకి స్వచ్ఛమైనటువంటి పూర్తి స్థాయి అధికారాలతోని ప్రజారంజక పరిపాలన గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు హయాంలో
సాగిందో రానున్న రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంటది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ సైకో చేతిలో దయచేసి ఎవరో కూడా దెబ్బలు తినొద్దని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. రైట్. అంగమరావు